మరుసటి రోజు కాకుండా త్వరలో ప్రవేశపెట్టే పరిస్థితి ఉండిండల్లా. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 30 మే చేస్తే జూలై 12కంతా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మాకప్పుడు వీళ్ళ ప్రకారంగా ఇంత అనుభవం లేదు కదా, ఇంత మేధస్సు లేదు, ఇంత ఆలోచన లేదు. అయినా ఒక నెలలో ఇంచుమించులో ప్రవేశపెట్టామన్నమాట. ఆ తర్వాత కోవిడ్ ఇబ్బందులు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా కూడా బడ్జెట్లు అయితే ప్రవేశపెడుతూనే వచ్చినాం. కానీ వీళ్ళు మాత్రము 5 నెలలు. ఇంకోటి కూడా గమనించడం జరిగింది. మామూలుగా ప్రజలు ఒక పెద్ద మ్యాండేట్ ఇవ్వడం జరిగిందనమాట. గొప్ప మ్యాండేట్, ఏ కారణం వలన నేను చెప్తాను. అయితే అంత పెద్ద తీర్పు ఇచ్చిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఎంతో పాజిటివ్ నోట్తో, అంటే బ్రహ్మాండమైన పాజిటివ్ నోట్తో, చాలా ఉత్సాహంగా, చాలా అందరికి కూడా, ప్రజలందరికీ కూడా వాళ్ళ మన్నన పొందేట్టుగా బడ్జెట్ ప్రవేశపెట్టాలి. కానీ చాలా నెగిటివ్ నోట్తో, స్టార్టింగే నెగిటివ్ నోట్తో. అందులో ఇంకోటి కూడా ఏం గమనించినానంటే, గత ప్రభుత్వం ఇంకెక్కడండి, 5 నెలలు అయింది కదా, 6 నెలల్లో ఉండారు మీరు, 6 నెలల్లో గత ప్రభుత్వం. మొత్తం లెక్కేస్తే 21 సార్లు గత ప్రభుత్వం అనేది ఉంది. బడ్జెట్ స్పీచ్లో 21 సార్లు గత ప్రభుత్వం. ఏదేమైనా కూడా ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఎన్నికయ్యేదానికి ఎవరిని అడిగినా కూడా చెప్తారు, ఒక ప్రధానమైన కారణం వచ్చేసి వాగ్దానాలు, సూపర్ 6. ఇంతకుముందు ప్రజలందరూ కూడా ఒక రాజకీయ పార్టీ నుంచి కానీ, నాయకుల నుంచి కానీ మేనిఫెస్టో తెలియాలంటే ఒక 3-4 దశాబ్దాల ముందర చూసినట్లయితే ఏదో ఒక హెడ్ క్వార్టర్స్లోనో ఎక్కడో నాయకుడు, నేను ఇది చేయబోతున్నాను, ఒకవేళ మమ్మల్ని ఎన్నుకుంటే ఈ విధంగా పరిపాలన చేయబోతా ఉన్నామని చెప్పేవాళ్ళు. అది ఎవరు కవర్ చేసేవాళ్ళు? 2-3 ఏదైతే మీడియా పేపర్లు ఉన్నాయో వాళ్ళు కవర్ చేసేవాళ్ళు. ప్రజలకు అది చేరేటప్పటికి కొంత చేరి కొంత చేరక కంప్లీట్గా వచ్చేది కాదు. ఆ తర్వాత టీవీ వచ్చిన తర్వాత కొంత టీవీ ద్వారా ప్రజలకు మేనిఫెస్టో కానీ, ఉద్దేశం కానీ, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల ఉద్దేశం కానీ ప్రజలకు రీచ్ అయ్యేది. నెక్స్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడము, ఆ మేనిఫెస్టోను ప్రజలందరికీ కూడా తీసుకువెళ్ళడం. అయితే ఈసారి 2024లో మాత్రము చాలా ఇంటెన్స్గా, విపరీతమైన ఇంటెన్సిటీతో ప్రచారం చేయడం జరిగింది కొన్ని సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం, అప్పట్లో తెలుగుదేశం వాళ్ళు. ఈ సూపర్ 6 అనేది ఎట్లా చేశారంటే, ఇంటింటికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోయిన తర్వాత ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి పోవడం. వ్యక్తి దగ్గరికి పోయిన తర్వాత నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 5 10 అవుతుంది, నీకు 15 అని ఈ విధంగా చెప్పేవాళ్ళు అన్నమాట. అందువలన ఏమైంది, ప్రజలందరికీ కూడా విపరీతమైన ఆశ, విపరీతమైన అన్వేషణ బడ్జెట్ గురించి. ఇంకా రాలేదే 15, ఇంకా రాలేదే 18, 5 ఇంకా 10 కాలేదు వాలంటీర్లకని ఒక అన్వేషణ అన్నమాట. ఈ 15, 18 అనేది ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఈ స్కీమ్ల వలన ఓటర్లు ఎవరైతే 2024 ఎలక్షన్లో ఓటు వేశారో వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద చాలా ప్రభావితం ఉందని చెప్పేసి మనం విశ్లేషకులను ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ప్రధానమైన అంశం ఇదే. ఏది ఏమైనా కూడా ఈరోజు ఈ బడ్జెట్ చూసిన తర్వాత ఎవరైతే 15, 18, 20 మీద ఆశ పెట్టుకున్నారో పాపం అంతా అడాసలు అయిపోయినాయి అన్నమాట. ఏమొచ్చిందండి దీంట్లో? విజిబుల్గా కనపడేది నేను చెప్తాను. విజిబుల్గా కనపడేది అలొకేషన్స్ ప్రకారం, కేటాయింపుల ప్రకారం చూస్తే ఒక దీపం, అది కూడా సింగిల్ సిలిండర్ విజిబుల్గా కనపడేది. అయితే బడ్జెట్ చూసినట్లయితే 2024-25 గాను 2,94,427 అంటే 2,95,000 కోట్లు అందాజుగా బడ్జెట్ అనుకుందాము. సవరించిన అంచనాలు అంటే 2023-24 సవరించిన అంచనాలు చూస్తే
2,53,500 కోట్లు అందాజుగా, అంటే ఇంచుమించు 41,000 కోట్లు ఎక్కువ అంటున్నారు. అంటే ఈడ ప్రజలందరూ కూడా గమనించాల్సినది, గత ప్రభుత్వం 2024లో దిగిపోయేటప్పటికి ఖర్చు చేయగలిగినది 2,53,500 కోట్లు అయితే, ఇప్పుడు ప్రతిపాదన వచ్చేసి 2,94,500 కోట్లు, 41,000 కోట్లు పెరుగుదలతో బడ్జెట్ ప్రతిపాదించడం జరిగింది. అందులో కూడా ఏమి సూపర్ 6లో ఇంచుమించు ఏమీ లేకుండా ఒక దీపంలో మాత్రం సింగిల్ సిలిండర్, అంటే కేవలము పరిపాలన చేసి జీతాలు భత్యాలు ఇచ్చి ఊరికి నడిపేదానికి, ఎటువంటి వెల్ఫేర్ లేకుండా నడిపేదానికే 41,000 కోట్లు మీరు ఎక్కువ చూపిస్తున్నారు. పోనీ ఏ విధంగా ఆ 41,000 కోట్లు రీచ్ అవుతారని చెప్తే గమనించినట్లయితే, మీరు ప్రధానంగా పన్ను రాబడి ఏదైతే ఉందో 24,000 కోట్లు ఎక్కువ చూపిస్తున్నారు. అదేవిధంగా మీరు అమరావతి కోసము ఏదైతే గ్రాంట్ అని అనుకుంటున్నారో ఆ గ్రాంటు 15,000 కోట్లు చూపిస్తున్నారు. అది గ్రాంటా అప్ప అనేది మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు, మీరు కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. మీరే ఒకసారి ఏమంటున్నారంటే అప్పు, వరల్డ్ బ్యాంక్ అప్పు, ఏడీబీ అప్పు, ఆ అప్పు కూడా కొంత సమయం తర్వాత తీసుకొని కట్టేదానికి అప్పు, మొత్తం మీద మీరు అప్పనే అంటున్నారనమాట. 24,000 కోట్ల పన్ను రాబడి ఏ విధంగా మీరు పెంచుతారని చూసినట్లయితే, అసలు మీ పరిపాలనలో గమనించినట్లయితే నెట్గా మైనస్లో పడుతున్నారన్నమాట. ఎందుకు మైనస్లో పడుతున్నారని, ఏప్రిల్ 24, మే 24, జూన్ 24, జూలై 24, ఆగస్ట్ 24, సెప్టెంబర్ 24, ఇవి సిఏజీ నుంచి, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ అకౌంట్స్ నుంచి తీసుకున్న లెక్కలు. ఏప్రిల్లో ఇంచుమించు 11% పెరుగుదలలో ఉన్నారు. అయితే ఏప్రిల్లో మీరు ఇంకా లేరు ప్రభుత్వంలో. మేలో -2.8%, జూన్లో -8.9, అంటే ఇంచుమించు -9%, జూలైలో -5.3%, ఆగస్టులో -1.9, అంటే -2%, సెప్టెంబర్లో -4.5%, ఓవరాల్గా చూసుకుంటే -2%. ఇదే ఒకవేళ మాకు పరిపాలన రాదంటారు కదా, అంటే ఎప్పుడు మీరు చెప్పేది ఎట్లంటే మాకు పరిపాలన రాదు అని. పోనీ మీ అంత అనుభవం లేదంటారు, మంచిదే. అయితే ఇదే 6 నెలలు పోయిన సంవత్సరం చూసుకున్నట్లయితే అక్కడ ఏప్రిల్ నెలలో 16.8% పెరుగుదల, మే నెలలో 18.3% పెరుగుదల, జూన్లో 1.6% పెరుగుదల, జూలై 23లో 10.6% పెరుగుదల, ఆగస్టు ఇంచుమించు 6% పెరుగుదల, సెప్టెంబర్ 5.5% పెరుగుదల. మొత్తం మీద ఇంచుమించు యావరేజ్గా ఆ పోయిన సంవత్సరంకు ఆ సంవత్సరంకు 2022కు 23కు చూసుకుంటే 9.5% పన్ను రాబడి పెరిగితే, మీరు ఏప్రిల్ 24 నుంచి సెప్టెంబర్ 24 వరకు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత చూస్తే -2%లో ఉండాలన్నమాట. అంటే మీరు పెరగడం లేదు, మీ పన్ను ఆదాయం తగ్గుతుంది. అది కూడా 2 కూడా ఎందుకు వచ్చింది, ఏప్రిల్ నెల మీరు లేనప్పుడు 11% పెరుగుదలలో ఉంది కాబట్టి. ఏప్రిల్ తీస్తే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరుసగా 5 నెలలు కూడా మీరు మైనస్లో ఉండాలి. మరి ఈ మైనస్ పెరుగుదల పెట్టుకొని మీరు ఏ విధంగా 24,000 కోట్ల పన్ను పెరుగుతుంది ఈ 6 నెలల్లో అనేది ప్రజలు ఒక్కసారి గమనించాలి. మీరిచ్చిన లెక్కల ప్రకారం గమనించినట్లయితే అంటే మీరు ఈ 6 నెలలకు ఏదైతే 1,25,600 కోట్లు మీకు రాబడి వచ్చిందో, నెక్స్ట్ 6 నెలలకు మీరు ఏ స్కీములు చేయకుండా, అర్ధదీపం అని కూడా అనకూడదు, దీన్ని పావుదీపం అనల్లా, ఎందుకంటే ఒకటే కదా సిలిండర్. ఆ సిలిండర్ ఇచ్చేదానికి మీకు మామూలు పరిపాలన చేసేదానికి 1,44,000 కోట్లు అవసరం ఉంటుంది. ఏ విధంగా మీరు చెప్పేది, ఏ విధంగా వస్తుందని అంటున్నారు మీరు? జిఎస్టీ 16,000 కోట్ల నుంచి 21,500 కోట్లు వస్తుంది అంటున్నారు.
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషను 4,000 కోట్ల నుంచి 9,500 కోట్లు వస్తుంది అని అంటున్నారు. సేల్స్ ట్యాక్స్ పన్ను 8,500 కోట్ల నుంచి 16,000 కోట్లు వస్తుంది అంటున్నారు. ఎక్సైజ్ డ్యూటీ 8,000 కోట్ల నుంచి 17,500 కోట్లు వస్తుంది అంటారు. ఇతర పన్నులు 2,400 కోట్ల నుంచి 5,700 కోట్లు వస్తుంది అంటున్నారు. మొత్తం మీద ఒక రాష్ట్రానికి వచ్చే రాబడి చూస్తే 41,500 కోట్లు మొదటి 6 నెలలకు వస్తే 78,000 కోట్లు వచ్చే 6 నెలలకు అంటున్నారు. అంటే ఇంచుమించు డబుల్ వస్తుందా అని. ఎందుకంటే మీరు చూస్తే ఫస్ట్ 6 నెలలు చూస్తే మైనస్లో ఉన్నారు, 6 నెలలు మైనస్లో ఉండరు, ఒక ఏప్రిల్ తప్ప. ఏ విధంగా వస్తుంది? అన్నీ డబులే. ఎక్సైజ్ డబుల్, సేల్స్ ట్యాక్స్ డబుల్, అన్నీ డబుల్ 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 డబుల్. ఫైనల్గా మీరు ఏమంటున్నారు? నెట్ పబ్లిక్ అకౌంట్ అంటే, పబ్లిక్ అకౌంట్ అంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డబ్బులు ఏదైతే ప్రభుత్వం దగ్గర ఉంటాయో దాన్ని 16,000 నుంచి 16,000 కోట్ల నుంచి 1,800 కోట్లకు తగ్గిస్తాము అని అంటున్నారు. అంటే ఈ ప్రకారం చూసినట్లయితే మీరు ఇంచుమించు అన్నీ వాళ్ళకున్న పెండింగ్ ప్రావిడెంట్ ఫండ్లు అవి అన్నీ కట్టేయాలా. ఏమైనా కట్టినారు ఇంతవరకు 6 నెలలుగా? అది ప్రజలు గమనించాలన్నమాట. ఇవన్నీ అసలు అయ్యేటివేనా అని చెప్పి. నెక్స్ట్, ఒక అమరావతికి సంబంధించి కూడా గ్రాంట్ రూపంలో లేదు 15,000 కోట్లు, అప్పు రూపంలో చిన్నగా స్లోగా కట్టేటట్లు అని అంటున్నారు. మరి అప్పుల మీద మీరు నగరాలు కట్టగలరా అనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. విఘ్నతతో మీకు ఓటేసిన ప్రజలు కూడా ఒకసారి ఇది నమ్మశక్యమేనని చెప్పి ఆలోచన చేసుకోవాలన్నమాట. ఏదేమైనా కూడా సూపర్ 6 ముఖ్యమైనది. బాగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఈ షూరిటీ గ్యారంటీ మీదనే 2024 ఎలక్షన్ నిజం చెప్పాలంటే జరగడం. ఏమేమండి దాని పేరు? బాగా అసలు తమాషా ఏమంటే ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ పేజ్కి పోతే వెనకాల వాళ్ళు ఇదే ఉంటుందన్నమాట. ఈ రోజుకి కూడా పోనీ యువగలం, యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కేటాయింపు ఉందండి దాంట్లో బడ్జెట్లో ఏమన్నా ఎవరికన్నా కనపడిందా యువగలం అనేది? తల్లికి వందనం వచ్చేసి స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు. అంటే ద ఫేమస్, వెరీ వెరీ ఫేమస్. నాకు తెలిసి ఏ ఒక్క వ్యక్తి ఇంత షార్ట్ టైంలో, అంటే ఇంత తక్కువ సమయంలో ఇంత బ్రహ్మాండమైన పాపులారిటీ వచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే 15, 15, 18. చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ఎవరు నన్ను అడగండి 15, 15, 18 అంటేనే ఆ వ్యక్తి గుర్తుకొచ్చేస్తాడనమాట. ఆ కలర్ కూడా చూడాలా, ఆ పసుపచ్చలో కూడా ఒక విపరీతమైన పసుపచ్చ. నాకు తెలిసి మొత్తం అసెంబ్లీ ఎంత చూసినా కూడా ఆ ఒక్క పసుపచ్చకు ఒక ప్రత్యేకమైన పసుపచ్చ ఉంటుంది అనమాట. ఏది ఏమైనా షార్ట్ టైంలో సింగిల్ షాట్తో హైలీ పాపులర్. సో ఏమైందండి? ఏమిచ్చినారు సూపర్ 6 కమిట్మెంటు? మీరు 5,300 కోట్లు ఎక్కడెక్కడెక్కడనో కేటాయింపు చేసినారు. ఆ కేటాయింపు కూడా ఎట్లంటే, ఇప్పుడు మా కేటాయింపులు, మా బడ్జెట్ బుక్కులు చదివితే 10వ తరగతి చదివిన పిల్లలు చదివితే కూడా క్షుణ్ణంగా అర్థమైపోతుంది. కానీ ఇది ఎట్లంటే, ఇది మెకనాస్ గోల్డ్ ఎతికినట్లు ఎతుకుతాం మేము. ఛాన్స్ గంటలు ఎతుకుతాం ఎక్కడెక్కడ ఉంది, అసలు ఈ 3 అసలు ఉందా లేదా, ఉంటే ఎక్కడ ఉంది అని చెప్పి ఎతికితే 3 రకాలు 4 రకాలు ఎతికితే ఫైనల్గా బ్యాక్వర్డ్ క్లాసెస్లో 2,400 కోట్లు, తల్లికి వందనం, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్లో 1,160 తల్లికి వందనం, దాని తర్వాత నెక్స్ట్ వేరే చోట తల్లికి వందనం 500, దాని తర్వాత మళ్ళీ సోషల్ వెల్ఫేర్లో కొంత, ఇట్లా ఎత్తుక్కుంటూ పోతే 5,000 చిల్లర. అయితే మీకు వాస్తవానికి ఎంత కావాలో తల్లికి వందనం చేయాలంటే? తల్లికి వందనం చేయాలంటే మీరు 83 లక్షల మంది ఉన్నారు. 83 లక్షల మందికి 12,450 కోట్లు అవసరం సంవత్సరానికి. 12,450 కోట్లు. మీరు ఈరోజు కేటాయింపు చేసినది 5,386. అంటే ఇంటికి మీరు ఎంతమందికి ఇవ్వబోతున్నారు? మీరైతే ఇంటింటికి తిరిగినారు 15, 15, 18, 15, 15, 18. ఏమ్మా నీకు 18 అమ్మా, నువ్వు రామ్మా, అమ్మ మిస్ అయినావు, నువ్వు రామ్మా, నీకు 15 అమ్మా. మళ్ళీ ఇది నిజంగా ఉందా బడ్జెట్లు ఈరోజు? అంటే మీ ఉద్దేశం ఏమప్పుడు? అంటే ఎంత అన్యాయం చూడండి ఇది. నెక్స్ట్ అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ బడ్జెట్ మళ్ళీ ఇది కూడా ఎతుకుతామన్నమాట. మొత్తం మెకనాస్ గోల్డ్ ఎతికినట్లు ఎతుకుతే ఫైనల్గా ఏమంటే 1,000 కోట్ల కేటాయింపు కనపడుతుంది.
కానీ అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడిన స్పీచ్లో 4,500 కోట్లు అన్నాడు. అంటే అర్థమేమి, 3,500 కోట్లు ఏదైతే కేంద్రం నుంచి వచ్చే పిఎం కిసాన్ ఉందో అది కలిపి మీరు 1000 కోట్లు మాత్రమే బడ్జెట్ నుంచి ఇచ్చి మేము చేసేసినాం. అసలు ఆ స్పీచ్ చదివితే మన తల్లికి వందనము చేసేసినామని అన్నారు. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇది చేసినామని అన్నారు స్పీచ్ చదివితే. తెలుగు కాపీ చదవండి, దాంట్లో చేసినామని కూడా అన్నారనమాట. రెండవది అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ నిజానికి మీరు ఇవ్వాలనంటే 53,53,000 మంది ఇంచుమించు లబ్ధిదారులు ఉంటే 10,706 కోట్లు అవసరం ఉంది. 10,706 కోట్లకు గాను మీరు 1000 కోట్లు కేటాయింపు చేసినారు. అంటే కేంద్రానిది ఒకవేళ తీసేసినా కూడా మీరు ఎంతమందికి ఇవ్వగలుగుతారు దీంట్లో అని. నెక్స్ట్ దీపం పథకం. దీపం పథకం కింద మీరు కేటాయింపు చేసినది 895 కోట్లు. 895 కోట్లు లెక్కేస్తే 1,50,00,000 మంది ఉండగా, ఇంచుమించు 1,49,00,000 అంటే 1,50,00,000 మంది ఇళ్ళు ఉండగా, అందులో 1,42,00,000 మంది రేషన్ కార్డు వాళ్ళు ఉండగా, మీరు ఈ ప్రకారంగా చూస్తే ఒక్క సిలిండర్ ఇచ్చేదానికి 95 లక్షల మందికి మాత్రం ఇచ్చేదానికి ఇంచుమించుగా అవుతుంది. అంటే ఇవ్వగలిగినది ఒక సిలిండరు, అది కూడా 1,40,00,000 మందికి కాదు బియ్యం కార్డు హోల్డర్లకు. మీరు ఇవ్వగలిగేది 95 లక్షల మందికి మాత్రమే. కానీ మీరు చేసేసినామని అంటున్నారు. అసలు ఏ విధంగా చేసేసినామని అంటున్నారు అనేది నాకైతే ఎంతో ఆశ్చర్యంగా ఉంది. పేజ్ నంబర్ 17 చదవండి. తల్లికి వందనం బడ్జెట్ స్పీచ్, అంటే ఆర్థిక శాఖ మంత్రి గారి బడ్జెట్ స్పీచ్. అందులో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే పిల్లల తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ మా ప్రభుత్వం సూపర్ 6 హామీని నెరవేరుస్తుంది. ఏందండి ఇది? అంటే ప్రజలను మీరు అమాయకంగా లెక్కేసుకుంటున్నారా? ప్రజలకు అంటే ఏ విధంగా ప్రజల్ని ఏమని అనుకుంటున్నారు? పేదరికం కారణంగా ఏ పిల్లవాడు విద్యకు దూరం కాకూడదనేది. ఆర్థిక సాయం అందిస్తూ మా ప్రభుత్వం సూపర్ 6 హామీని నెరవేరుస్తుంది అంట తల్లికి వందనం. అంటే మీ కేటాయింపు ఎంత ఉంది? మీ కేటాయింపు చూస్తే ఎతికి మెకనాజ్ గోల్డ్ మీద ఎతికితే 5,300 కోట్లు వస్తుంది. మీ రిక్వైర్మెంట్ వచ్చేసి 12,450 కోట్లు ఉంది. ఇంతవరకు ఏ ఒక్కరికి మొదలు కాలేదు. వాళ్ళు చూస్తే 15, 18 అని చెప్పి వేచి చూస్తున్నారు అన్వేషణతో. మీరు మాత్రం అయిపోయింది అని అంటున్నారు. అన్నదాత సుఖీభవ అదేవిధంగా ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు మీరు ఇవ్వాల్సి ఉంది. 20,000 రూపాయలకు గాను మీరు ఎంత 10,706 కోట్లు 53,53,000 మందికి అవసరం ఉండగా, మీరు మాత్రము ఓన్లీ 1000 కోట్లు మాత్రమే కేటాయించి ఎంతో కొంత మీరు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 3,500 కోట్ల మీద ఆధారపడుతున్నారు. అది కూడా ఏ మూలకు చాలదు. ఇది కాక నెక్స్ట్ ఆడబిడ్డ నిధి. ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,800 రూపాయలు. ఈసారి కేటాయింపు ఏమైనా ఉందండి? అసలు ఆ ఊసే లేదు, బడ్జెట్లో అది లేనే లేదు. మీరు ఒకవేళ ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఏకంగా 37,300 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మన ఆడబిడ్డలు, మన ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డలు మీ ప్రకారంగా 2,07,30,000 మంది ఉన్నారనమాట. ఒక్క రూపాయి ఇంతవరకు కేటాయించలేదు. పాపం ఆడవాళ్ళు అంత అయితే అసలు నీకు 15 పిల్లలకు కొంచెము పెద్ద ఏమో కనపడుతుంది, అమ్మా నీకు 18 అమ్మా. ప్రతి ఒక్కరు కళ్ళలు. కానీ పాపం 24 ఎలక్షన్ అయిపోతానే ఇంటికి అసలు ఊరికే లెక్కలు చెప్పడం కూడా మళ్ళీ క్లీన్గా 15 ఇస్తాము, 2 ఉంటే 30 ఇస్తాము, 3 ఉంటే 45 ఇస్తాము. ఏందండి? 4 ఉంటే 60 ఇస్తాము. పిల్లల్ని ఇంకా బాగా కనండి. ఎంత అన్యాయం అండి ఇది. ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు ఉందండి. ఉచిత బస్సు ఇంతవరకు ఉచిత బస్సు లేదు. ఇది సూపర్ 6. ఈ సూపర్ 6ను పెట్టుకొని ఈరోజు ఎలక్షన్లకు పోయి ప్రజల ఓట్లు పొందిన తర్వాత
ఈరోజు ఏ మాత్రం ఏ కోశాన అసలు దిగులే లేకుండా చేసేసినాం పెట్టేసినాం అని అనుకుంటా సరే ప్రజలు గమనిస్తూ ఉంటారు కాబట్టి మనం చెప్పగలిగినదేమి, ప్రజల తరఫున ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజల తరఫున ప్రభుత్వానికి వాళ్ళ బాధ్యతలు వాళ్ళకు చెప్పడం అన్నమాట. ఆ తర్వాత పవర్ టారిఫ్. అసలు పవర్ గురించి వచ్చినట్లయితే ఏమంటున్నారు, మా ప్రభుత్వము సరిగ్గా కరెంటుకు సంబంధించి గత ప్రభుత్వం మళ్ళీ 21 సార్లు ఎన్నోసార్లు అయితే గత ప్రభుత్వం విధ్వంస చర్యల ఫలితంగా ఏది జరిగినా గత ప్రభుత్వం విధ్వంసమే. ఏం విధ్వంసం కానీ మీరు ఎప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నా ఏదో ఒకటి న్యాచురల్ విధ్వంసం జరుగుతుందన్నమాట. గత ప్రభుత్వం విధ్వంస చర్యల ఫలితంగా ఇంధన రంగం నాశనమైంది. గత ప్రభుత్వం ప్రమాణ స్వీకారం వేదిక నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు చేసి ఇది చెప్పినారు కదండి. ఇప్పుడు వాస్తవాలు ఏమంటే 2024-25 మీరు కేటాయించినది పవర్ సెక్టర్ కంటే కరెంటు ఛార్జీలకు సంబంధించిన సబ్సిడీలకు రైతులకు అనుకోండి, ఎస్సీలకు అనుకోండి, ఎస్టీలకు అనుకోండి, ఆక్వా రైతులకు అనుకోండి, వేసి 8,100 కోట్ల. మేము ఇచ్చిండేదండి 2018-19 మీరు కేవలం 2,138 కోట్లు మాత్రమే సబ్సిడీ, కరెంటు సబ్సిడీకి మీరు ఇస్తే 19-20 11,590 అంటే 11,600 కోట్లు మేము ఇస్తే 20-21 కోవిడ్ మూలంగా ఇబ్బందుల్లో కూడా 6,110 కోట్లు ఇస్తే 21-22 11,500 కోట్లు ఇస్తే 22-23 18,250 కోట్లు ఇస్తే 23-24 ఇంచుమించు 15,000 కోట్లు ఇస్తే మీరు 8,000 కోట్లు ఇస్తారండి. కానీ మీరు కరెంటుకు సంబంధించి మీరు చాలా వినియోగదారులను చాలా చక్కగా చూసుకుంటారు. మీరు అసలు ఎంతో బాధ్యతతో పేదవాళ్ళందరినీ కూడా మీరు సబ్సిడీలు ఇచ్చి బాగా చూసుకుంటారు. గవర్నమెంట్ డిమాండు 2014-15 నుంచి 2018-19 5 సంవత్సరాలకు కలిసి 31,800 కోట్లు ప్రభుత్వము డిస్కామ్లకు కట్టాల్సినది, సరఫరా సంస్థలకు ఎస్పీటీసీలు, ఈపీటీసీలు, ఎన్పీటీసీలకు కట్టాల్సినది ఉంటే మీరు కట్టింది ఏంటండి 20,165 కోట్లు మాత్రమే మీరు కట్టినారు. కానీ మీరు చాలా చిత్తశుద్ధితో పవర్ నడుపుతారనమాట. ఇదే సేమ్ 2019-20 నుంచి 23-24 డిసెంబర్ వరకు అంటే ఎలక్షన్లకు 3 నెలల వరకు చూస్తే గవర్నమెంట్ డిమాండ్ 68,000 కోట్లుంటే 62,000 కోట్లు కట్టడం జరిగిందండి. ఎవరిది బాధ్యత? మీరు 5 సంవత్సరాలు 31,800 కోట్లు కడితే మేము 5 సంవత్సరాలకు 4 నెలలు తక్కువలోనే 68,000 కోట్లు కట్టడం జరిగింది. అంటే ప్రభుత్వం ఎప్పుడైతే కట్టవలసిన బకాయిలు కడతామో అప్పుడు ఆటోమేటిక్గా కరెంటు సంస్థలు ప్రాఫిట్లో నడుస్తాయి. మీరు కట్టనందుకు నష్టాలకు పోతే మేము కట్టినందుకు మీరు వచ్చి మాకు చిత్తశుద్ధి లేదు అని అంటారు. దీనికి ఎవరు చెప్పాలా ఈ సమాధానాలన్నీ? అంటే ప్రజలు కూడా ఏ విధంగా ఎన్ని రకాల అబద్ధాలు వాళ్ళు చెప్పినా కూడా నమ్ముతూనే పోతున్నారు. అయ్యా నిజాలు ఇవి అని చెప్తే ఇవన్నీ పేపర్ల నుంచి వచ్చిన నిజాలు కదా. అసలు ఏ విధంగా మీరు గొప్ప నగరం అమరావతి మంచిది, సంతోషం, అందరికీ సంతోషమే. కానీ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చూస్తే వెనకడుగేస్తున్నారు. ఎందుకు? ఇది ఫ్లడ్ ప్లేన్, ఇది రివర్ పక్కన ఉండే ఫ్లడ్ ప్లేన్, ఎప్పుడైనా ఫ్లడ్లకు గురైనది. మీరు చూస్తే అప్పు మీద కడతామంటున్నారు. అది మీరు చూసుకోవాలి, ప్రజలు గమనించాలి. బ్యాంకు అప్పులిచ్చే బ్యాంకులు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవే కాకుండా పాత ప్రామిసులు ఒక్కసారి చూడండి. ఎందుకంటే ప్రతిసారి కూడా ఆ ప్రామిసులు ఏ విధంగా అవుతాయి, ప్రతిసారి సునాయాసంగా చెప్తారు ఎలక్షన్లప్పుడు, ఎలక్షన్ల తర్వాత సునాయాసంగా దాన్ని వదిలిపెట్టేస్తారనమాట. ఇంతకుముందు 2014 ఎన్నికలతో ఒకసారి చూద్దామండి. వ్యవసాయ రుణాల మాఫీ అన్నారా? 87,000 కోట్లు మాఫీ ఖర్చు అయితే మీరు కేవలం 15,000 కోట్ల ఆరోగ్య ఇస్తారు. 87,000 కోట్లు మీరు చెప్పిన ప్రకారం ఇస్తే రైతులందరికీ రుణమాఫీ చేయడం జరిగింటుంది. మీరు కేవలం 15,000 కోట్లు ఇచ్చి చేసేసిన మాఫీ అంటారు. రైతులందరికీ కూడా 0 వడ్డీ రుణాలు అని మీరు అంటారు.
సున్నా వడ్డీ రుణాలు మీరు అన్నట్లు చేస్తే 11,600 కోట్లు అవసరమైతే మీరు కేవలం 630 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. 11,600 కోట్లు మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రైతులకు సున్నా వడ్డీ కట్టాల్సినది ఉంటే కేవలం 630 కోట్లు మాత్రమే మీరు కట్టడం జరిగింది. 5,000 కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్షన్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని 5,000 కోట్లు అని చెప్పి చిట్ట చివర 2019 ఎలక్షన్ల ముందర 500 కోట్లు ఇస్తారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణమాఫీ సున్నా వడ్డీ అంట్రీ మీరు ఇవ్వవలసిన బాధ్యత 21,500 కోట్లు ఉండగా మీరు సున్నా వడ్డీ రుణాల కోసము అది ఏమీ ఇవ్వకపోగా సున్నా వడ్డీ రుణాలు కూడా 3,036 కోట్లు కూడా మీరు ఎగరగొట్టడం జరిగింది. చిట్ట చివర పసుపు కుంకుమ అంటే మీరు అక్క చెల్లెమ్మలకు మీరు ఇచ్చిన మాట ప్రకారం 21,500 కోట్లు ఇవ్వవలసి ఉండగా మొత్తం ఎత్తేస్త్రీ. 3,000 చిల్లర మీరు సున్నా వడ్డీ డబ్బులు అది ఎత్తేస్త్రీ. అయినా కూడా 2024లో మళ్ళా మీ చాకచక్యమేమో కానీ మళ్ళీ నమ్మించుకోగలిగినారు 15, 15, 18. కాపులకేమో 5 ఏళ్లలో 5,000 కోట్లు అంటారు. మీరు ఇచ్చినది 1,340 కోట్లు. ఇంకా చేనేత రుణాలు పవర్ లూమ్స్ మనకు తెలిసిండేది. నిరుద్యోగ యువకులకు మీరు 1000 నుండి 2,000 వరకు భృతి ఇస్తామంటారు. అసలు ఏమి ఇవ్వకపోగా చిట్ట చివర 2019 ఎలక్షన్ల ముందర కొద్దిగా ఉండి లేక ఇతకాల ఎవరికి ఇచ్చినాము అనేది ఆ విధంగా చేస్తారు. అయితే మీ చాకచక్యమేమో కానీ నిజంగా ఇది ఒక్కసారి పాత రోజులు కూడా గుర్తుకొస్తున్నాయన్నమాట. ఒక్కసారి పాత రోజులు అంటే పెద్ద ఆయన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా పెద్ద ఆయన రోసయ్య గారు ఇదే వ్యవస్థ ఇదే పద్ధతి గురించి ఇంతకుముందు అనేది ఒకసారి చాలా చక్కగా రిలవెంట్ ఒక్కసారి ప్లే చేయండి రోసయ్య గారిది. ఆ తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి కనపడినటువంటి ప్రతి మనిషికి ఏం కావాలి మరొక కోరుకో నీకు అన్ని ప్రసాదిస్తున్నానని చెప్పాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 15 రోజులు కూడా కాకుండానే నేను ఆర్థికంగా దివాలా తీశాను, నా దగ్గర ₹1 కూడా లేదు, ప్రభుత్వం నడపడం నాకు చేత కాదు, ఉద్యోగుల చేత ప్రచారం కూడా వచ్చే నెలలో ఎలా ఇవ్వాలో నాకు తెలియకుండా ఉంది, కనుక ప్రజలే భరించాలి, ప్రజలే నడిపించాలి, ప్రజలే డబ్బు నాకు ఇవ్వాలి, ప్రజల సలహాలు ఇవ్వాలి అని ప్రజలు నిలబడ్డారు. ఇది బహుశా నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారపూర్వకంగా నేను దివాలా తీసేయాలని ప్రకటించుకున్నటువంటి సందర్భం ఇంతవరకు కనీది లేదు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆంధ్ర ప్రజాని రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మన ఎన్నికల్లో చాలా ప్రధానంగా 5 వాగ్దానాలు, తెలుగుదేశం పార్టీ హామీలు, 7 గంటల బదులు 12 గంటలు ఉచిత కరెంటు, అది కూడా పగటి పూటే ₹2 కిలో బియ్యం స్థానే ఉచిత బియ్యం, ప్రజలపైన వరాల వాన, నిరుపేదలకు ₹2,000, పేదలకు ₹1,500, మధ్యతరగతికి ₹1,000, నెల 1వ తేదీనే మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ, ప్రతి పేద కుటుంబానికి నెల 20 కిలోల ఉచిత బియ్యం, రైతుకు 12 మళ్ళీ రాసింది, రైతులందరికీ రుణమాఫీ, ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని దినాలు, అర్హులందరికీ 1,00,000తో ఉచిత ఇల్లు, 5 ఏళ్లలో 50 లక్షల మందికి ఉపాధి ఇచ్చేదాకా నిరుద్యోగికి నెలకు ₹1,000, మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్, 150 సిలిండరు, ఉచిత రంగుల టీవీలు, విద్యార్థుల కనీసం ₹900 పెంపు, వికలాంగులకు ప్రతి నెల 1000 పెన్షన్లు, చేతివృత్తులకు మళ్లీ ఆదరణ, తెలంగాణపై రాజకీయ చట్టపరమైన చర్యలు. అసలు ఈ రాజకీయాలకు ఒక కొత్త విధానం తెచ్చినారనమాట. చూడండి, ఇది 2024 అదే, 2014 అదే, 2009 అదే, 2000 అదే, సేమ్. ప్రజలు కూడా మళ్ళీ గమనిస్తున్నారా లేదా ఏదో కారణం వలన లొంగిపోతున్నారా ఆశకు
ఇదే మేము ప్రజెంట్ చేసినామండి బడ్జెట్. వాళ్ళ మాదిరి మెకానైజ్ గోల్డ్ లేదే. ఇది బడ్జెట్ బుక్. బడ్జెట్ బుక్లో నీట్గా ఏ స్కీమ్కి ఎంత నీట్గా చూడండి. డీబీటీ స్కీమ్స్ నీట్గా. ఇది బడ్జెట్ బుక్ 2023 ప్రతి సంవత్సరం ఇట్లే చేసినాం. అంటే ఏ విధంగా చేసినాము? వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఎంత? 21,000. బడ్జెట్ ఇయర్ 2023-24 21,434 కోట్లు. వైఎస్ఆర్ రైతు భరోసా 4,020 కోట్లు. జగనన్న విద్యా దీవెన 2,841 కోటి. జగనన్న వసతి దీవెన 2,200 కోట్లు. వైఎస్ఆర్ పిఎం ఫసల్ బీమా యోజన 1,600 కోట్లు. వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ టు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ 700 కోట్లు. వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ టు అర్బన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ 300 కోట్లు. వైఎస్ఆర్ కాపు నేస్తం 550 కోట్లు. వైఎస్ఆర్ జగనన్న తోడు 350 కోట్లు. చదువుకుంటూ వస్తే లాస్ట్కు వైఎస్ఆర్ ఆసరా అక్క చెల్లెమ్మలకు 6,700 కోట్లు. వైఎస్ఆర్ చేయూత అక్క చెల్లెమ్మలకు 5,000 కోట్లు. అమ్మ ఒడి 6,500 కోట్లు. నీట్గా రాసినాం కదండి. ఎంతండి ఖర్చు పెట్టిండేది? ఒక్క జగనన్న అమ్మఒడికి 5 సంవత్సరాలకు గాను 26,067 కోట్లు. వైఎస్ఆర్ రైతు భరోసాకు 34,378 కోట్లు. అసలు లబ్ధిదారుల సంఖ్య చూసుకుంటే జగనన్న అమ్మఒడికి 44,48,865 లబ్ధిదారులు. రైతు భరోసాకు 53,58,366 రైతు సోదరులు. చేయూతకు 26,98,931 లబ్ధిదారుల అక్క చెల్లెమ్మలు ఉండగా 19,189 కోట్లు 5 ఏళ్లలో పెట్టడం జరిగిందండి ఖర్చు. వైఎస్ఆర్ ఆసరా 78,94,169 అక్క చెల్లెమ్మలు ఉండగా 25,570 కోట్లు ఇవ్వడం జరిగింది మాట ప్రకారంగా. ఎటువంటిది ఇది? ఎంతో అయిన పరిస్థితుల్లో కోవిడ్ ఉండేటప్పుడు మేము ఫైనాన్స్ మీటింగ్లో కూర్చొని కొంత దీన్ని సమయం తీసుకుందాము, కొద్దిగా లేట్ చేద్దాము, ఇది కష్టము అంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు తెలిసిన? క్లోజ్ డోర్ మీటింగ్లో, ఇది నేను ప్రజలకు ఇచ్చిన మాట, ఇది అక్కా చెల్లెమ్మలకు, పేదవాళ్లకు, రైతులకు, సోదరులకు సంబంధించిన మాట. ఏమాత్రం ఒకవేళ నేను గిన చేయలేకుంటే నేను తక్షణమే కుర్చీ వదిలిపెట్టి దిగిపోతాను అని అన్నాడు. అంటే మేమప్పుడు అందరం కూర్చొని, ఆఫీసర్లు మేము కూర్చొని, రాత్రనక పగలనక కూర్చొని అంత కష్టపడి ఇవన్నీ కూడా చివరకు ఎన్నికల సమయంలో ఆసరా చేయుత ఎన్నికల సమయంలో రిలీజ్ వస్తే మీరు అడ్డపడితే, ఎలక్షన్ కమిషన్కు చెప్పి ఆపితే, ఎన్నికలు అయిపోయే తేదీకి రిజల్ట్స్ వచ్చిన మధ్యలో ఇచ్చిన మాట ప్రకారంగా చేసిన మాట వాస్తవమా కాదని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఇది గమనించాలని చెప్పి నేను సవినయంగా కోరుతా ఉన్నాను అన్నమాట. ఇది కాక రెండో అంశము, ఇది కూడా ఎలక్షన్ 2024 ఎలక్షన్లకు చాలా ముఖ్యమైన ప్రజల ఆలోచన విధానానికి ఇన్ఫ్లుయెన్స్ చేసిన అంశం ఏమంటే అప్పు. అసలు ఎక్కడి పోయినా ఎట్లండి అది? మరో శ్రీలంకగా రాష్ట్రం. ఈనాడు శ్రీలంకలో ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఫస్ట్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మరో శ్రీలంకగా రాష్ట్రం. ఈనాడు పేపర్ ప్రచురణ. శ్రీలంకలో ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో చంద్రబాబు నాయుడు గారు. ఈనాడు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ హయాంలో అప్పుల పిడుగు. నెక్స్ట్ చేతగాకే ఆంధ్రజ్యోతి. చేతగాకే అప్పులు. విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు. చేతగాకే అప్పులు చంద్రబాబు నాయుడు గారు. అప్పులు అడుక్కోవడానికి ఢిల్లీకి వెళ్ళేది పవన్ కళ్యాణ్ గారు. అప్పులు అడుక్కుండేదానికైనా మీరు ఢిల్లీకి పోయినదని. మీరు కూడా పోతున్నట్లున్నారు కదండి ఢిల్లీకి. పురంధేశ్వరి గారు. రాష్ట్ర రుణము 11 లక్షల కోట్లు 25/10. సేమ్ మళ్ళీ పురంధేశ్వరి గారు. రాష్ట్ర అప్పులు 12,50,000 కోట్లు. ఇది ఎప్పుడు? 7/4. అంటే 5 నెలల్లోనే 1,50,000 పెంచుతారా అమ్మా? చూసుకుంటున్నారా లేదమ్మా? కొద్దిగా మీరు ఏమంటున్నారేమో అనేది. ఎందుకైనా మంచిది, డౌట్ ఉన్నప్పుడు రాసి పెట్టుకునేది బెటరు. ఏదో అనేది మళ్ళీ మార్చి 4 నెలల్లో 1,50,000 కోట్లు పెరుగుతుందమ్మా అప్పు ఎక్కడ?
ఈ వాస్తవం ఏమేని చూసినట్లయితే ఈరోజు చూపించినారు కదండి, ఎంత చూపించిందనండి అప్పు? 6,46,000 కోట్లు, అంతేనా? మీరు చూపించినది 31 మార్చి 2024 గాను, మొన్న మార్చి 24 గాను 4,91,734 కోట్లు అప్పు. గ్యారంటీలు ఇచ్చిన అప్పు వచ్చేసి 1,54,797 కోట్లు. రెండు కలిపితే 6,46,531 కోటి. ఎక్కడండి మీరు? 14 లక్షలని ఒకరు, 13 లక్షలని ఒకరు, 12,50,000 ఒకరు, 1 లక్ష, 10 లక్షలని ఒకరు, 11 అని ఒకరు, 9 అని ఒకరు. ఏందండి ఇది? ఇంత బాధ్యత లేకుండానా? అందులో మీరేమంటారు మళ్ళా? కార్పొరేషన్ అప్పు 2,48,000 కోట్లు అంట. కార్పొరేషన్ అప్పు గవర్నమెంట్కి ఎట్లా సంబంధం వస్తుందండి? కార్పొరేషన్ అప్పు చేసిండేది ఇప్పుడు డిస్కామ్లు చేస్తే, విద్యుత్ సరఫరా సంస్థలు చేస్తే అది ప్రభుత్వానికి ఎట్లా సంబంధం? అది సివిల్ సప్లైస్, పవర్ సెక్టర్ 36,000, 34,000 అని రాస్తారు. 36,000, 34,000 ఎట్లా సంబంధం అండి? అది ఆల్రెడీ మీరు చూపించినారు. 1,54,000 కోట్లు అంటే డబుల్ ఎంట్రీ కాదా అది? 2 సార్లు ఎట్లా ఎంట్రీ చేస్తారండి దాన్ని? అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండర్స్ అండ్ స్కీమ్స్ అంటే ఎవరికో కట్టవలసినది 1,13,000 కోట్లు. మళ్ళీ ఉంటే మీరు ఎందుకు చూపించలేదు ఈరోజు బడ్జెట్లో? ఈరోజు ఎందుకు గాను మీరు బడ్జెట్లో చూపించలేదు ఇవన్నీ? ఎప్పటికైనా 2కు 2 కలిపితే 4 అవుతుంది, కానీ 3 కాదు, 5 కాదు. అయితే మీరు ఎంత బాధ్యతారహితంగా మీరు ఇదంతా చెప్పడము, ప్రజల్ని ఎంత భయభ్రాంతులు చేయడము, దానివలన ప్రజలకు ఎలక్షన్ మీద ఉన్న ప్రభావము, మీరేమో సునాయాసంగా అంటే 5 నెలలు చూస్తే ఏమన్నా అది ఇది ఏమైనా దొరుకుతుందేమో అని, ఏమి లాభం లేదన్న తర్వాత ఏ రోజుకైనా కూడా నీటి మట్టం ఉంటుంది చూడండి. మనం తాపీ మేస్తులు నీటి మట్టం వాడతారు కదా, నువ్వు ఎంతన్నా అడ్జస్ట్ చేయి, నీళ్ళు మళ్ళీ దాని లెవెల్ దానికి వచ్చేస్తాయి. అట్లా 2కు 2 కలిపితే 4 అవుతుంది, కానీ 3 ఎట్లయితుంది, 5 ఎట్లయితుందండి? ఈ రోజుకి మీరు 14 లక్షలు అన్నారు, 12,50,000 అన్నారు, 13 అన్నారు, 11 అన్నారు, శ్రీలంక అన్నారు, ఇంకోటి అన్నారు. ఫైనల్గా మీరు మీ పుస్తకాల ప్రకారం మీరు తేల్చినది 6,46,531 కోటి అండి. మేము ఇంకా కొద్దిగా లిబరల్గా మేము ఎన్నోసార్లు లెక్కలు చెప్పినాం. మా లెక్కలు ఇంకా కొన్ని అవి ఇవి ఏమన్నా కలిపి ఇంకా కొద్దిగా లిబరల్గా అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ అని చేస్తే కూడా 7 లక్షల కోట్లు అవుతాయి. కొంచెం ఇటు 7 లక్షలకు. ఎంత అన్యాయంగా చెప్తారండి. మేము ఇంతకుముందు మేము ప్రజెంట్ చేసిన డాక్యుమెంట్స్లో 2023-24 మేము ప్రజెంట్ చేసిన బడ్జెట్ డాక్యుమెంట్లో 4,83,000 కోట్లు కదండి చూపించిండేది. ఈరోజైనా ఎంత ఉందండి? మేము ప్రజెంట్ చేసిన డాక్యుమెంట్కు ఇప్పటికీ ఎంత ఉందండి డెట్? 4,91,000 కోటి. అంటే మేము 4,83 అని చూపించినాము. బడ్జెట్లో ఎక్కువనో తక్కువనో సంవత్సరం మీద అయ్యే కొద్దీ ప్లస్ ఆర్ మైనస్ సేమ్ కదండి. మేము 4,83 అన్నాము, మీరు 4,91 అంటున్నారు. ఎక్కడ 14 లక్షలు, ఎక్కడ 4,90,000? ఎంత అన్యాయంగా బాబా. అయితే ఏది ఏమైనా కూడా నిజం చెప్పాలంటే అసలు దీని గురించి అన్న మాటలు కూడా ఒకసారి చూపి, అప్పు గురించి అన్న మాటలు ఇప్పటికి కూడా వారం కింద కూడా, అంటే ఒకవైపు బడ్జెట్ ప్రిపేర్ అవుతుంది, ఒకవైపు మీకు తెలుసు అది 6 లక్షల చిల్లర కోట్లని ఇప్పటికి కూడా ఇంకా మాట్లాడుతున్నారు. 9 అంటారు, 10 అంటారు, 11 అంటారు. ఎంత అన్యాయం! నిజం చెప్పాలంటే మీడియా సంస్థలు ఎవరైతే ఇవి తెలిసి కూడా ప్రచురించినారో వాళ్ళు బహిరంగంగా బయటకు వచ్చి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ప్రజలను భయపెట్టినందుకు తెలిసి కూడా ఇవన్నీ కూడా ప్రజలకు బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి. మేము ప్రచురించినది తప్పండి. ఈరోజు మీరు ప్రజెంట్ చేసిన డాక్యుమెంటే కదా, మాది కాదు కదా, మీరు ఇచ్చిన డాక్యుమెంటే కదా. ఎంత చూపిస్తున్నారండి మీరు ఇచ్చిన డాక్యుమెంట్లు? 6,46,531. ఇంకా చిల్లర చితుకు అవి అన్నీ కలిపైనా 7 లక్షలు. ఎంత అన్యాయంగా అండి! ఎంత బాధ్యత గల మనుషులు.
అందరూ మీరు ఢిల్లీకి పోతే అప్పు కోసమా అంటారు, మీరు ఇది పోతే ఇదే అంటారు. ఢిల్లీకి వస్తే అప్పు ఒకటి పోతారండి. ఎన్ని పనులు సాధించినామండి మేము. అసలు ఒక సంకీర్ణ ప్రభుత్వంలో మేము లేకున్నా కూడా ఢిల్లీలో 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రి గారు కానీ ఏ మాటకు ఆ మాట కనాలంటే అక్కడ ప్రధానమంత్రి గారు కానీ అక్కడ ఆర్థిక శాఖ మంత్రి కానీ ఇతర మంత్రులు అందరూ కూడా రాష్ట్రానికి సంబంధించిన ఎన్నో ఇష్యూస్, తెలంగాణకు ఆంధ్రాకు సంబంధించిన పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన అన్నీ కూడా, అది పవర్ డ్యూస్ అనుకోండి, సివిల్ సప్లైస్ డ్యూస్ అనుకోండి, రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ అనుకోండి, చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా మేము అక్కడ పోయి కష్టపడి తిరిగినందుకే కదా అనేది. మీరు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములైండి భాగస్థులైండి కూడా మీరేం సాధించినారండి? అసలు నిజం చెప్పండి, అప్పు మేము కాదు కానీ మీరు పెంచుతుండేది. ఇంతకుముందు చూసుకుంటే 2014 నుంచి 2019 వరకు సగటు మీరు సంవత్సరం మీద సంవత్సరం చూసినట్లయితే 1,32,000 కోట్లు అందాజుగా 2014లో ఉండగా మీరు దిగిపోయేటప్పటికి అది 3,31,000 కోట్లు అయింది. అంటే 20% సంవత్సరం మీద సంవత్సరం పెరిగింది. 3,31,000 కోట్ల నుంచి మేము 6,34,000 కోట్లు, అంటే మేము 15, అంటే మీకంటే 14.9, అంటే మీకంటే కూడా 7% తక్కువలో ఉన్నాం. అంటే మాకంటే మీరు 7% ఎక్కువ పెంచినారు అప్పు. గ్యారంటీలతో పాటు లెక్కేసుకుంటే నాన్ గ్యారంటీడ్ లెక్కేసుకున్నట్లయితే మీరు 30% పెరగగా మేము ఇంకా తగ్గించినాం. అన్నీ లెక్కేసుకుంటే మీరు 22% ఇంచుమించు పెరగా మేము 12%, అంటే మాకంటే మీరు 10% ఎక్కువ చేసినారు. ఎంత అన్యాయంగా చెప్తారండి. ఇది కాక మళ్ళా సంపద సృష్టి, ఇది ఒకటి కొత్తగా సంపద సృష్టి. ఏదన్నా అడుగు, నేను సంపద సృష్టిస్తా చేస్తా. ముగ్గురికి ఇస్తారంటే సంపద సృష్టిస్తా చేస్తా, నలుగురికి ఇస్తారంటే సంపద సృష్టిస్తా చేస్తా. పిల్లలు కనండి, మీరు ఫస్ట్ కనండి, నేను సంపద సృష్టిస్తా, నేను చేస్తా, మీరు కనండి. పాతది చూద్దామండి, మీరేం కొత్త కాదు కదా, పాతనే కదా. పాతది లెక్కేసినట్లయితే రాబడి, రెవెన్యూ రాబడి చూసినట్లయితే మొత్తము రాష్ట్రానికి రెవెన్యూ రిసీట్స్ 1999 నుంచి 2004 వరకు మీరే కదండి అప్పుడు ఉన్నది. అప్పుడు మీరు 12.4% రాబడిలో పెంపుదల చూపించినారు సంవత్సరం మీద సంవత్సరం. 2004 నుంచి 2009 అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కదండి, మీ అంత సంపద సృష్టి రాదు కదా, కానీ ఆయన 21.6% పెరిగింది ఆయన సమయంలో. 2009 నుంచి 2014 మీ అంత సంపద సృష్టి రాదు కదండి. రోజయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు 14.4%, అంటే మీకంటే ఎక్కువనే పెంచినారనమాట. 2014 నుంచి 19 మళ్ళీ మీరు వస్తారు కదా సంపద సృష్టి, మీరు కేవలం 6% మాత్రమే. 2019 నుంచి 23 వరకు లెక్కేస్తే మాకు అసలు ఏమీ రాదు కదా, మాకు సంపద సృష్టి రాదు, మాకు ఏమీ రాదు, ఏది రాదు, ఏమీ లేదు కదా. మేము 16.7% పెంచినామండి. మీరు 6% అనుభవంతో మేధస్సుతో, మేము ఏది లేకుండా 16.7%. ఎంత అన్యాయం అండి ఇది. ఇంకా నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు కూడా ఇప్పుడు 3 రకాలు ఉంటాయి. ఇర్రెస్పాన్సిబుల్గా పొలిటికల్ రెటారిక్, ఏదంటే అది ఊరికి అర్థం పర్థం లేకుండా మాట్లాడటం. బాధ్యతతో రాజకీయ స్పీచ్లు ఇచ్చేది వేరే, కానీ ఫ్యాక్ట్స్ అనేది మాత్రం ఎప్పుడు కూడా, నిజాలు అనేది, సత్యాలు అనేది మాత్రం చాలా బాధ్యతతో మాట్లాడాలి. బడ్జెట్ స్పీచ్లో కూడా మీరు చేసేసినాము అంటే, బడ్జెట్ స్పీచ్ ఇస్ అ డాక్యుమెంట్, సీక్రెట్ డాక్యుమెంట్. చేసేసినామని చెప్తే మన తల్లికి వందనము ఇచ్చేస్తున్నాం సూపర్ 6లో భాగంగా అంటే ఏందండి? మీరు ఇవ్వలేదు, ఇచ్చినారని ఆంధ్ర రాష్ట్రంలో ఎవరన్నా కానీ తల్లికి వందనం ఈ రోజుకి ₹1 వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఆ రాష్ట్రంలో? పోనీ ఇవ్వబోతున్నారనే దానికి కూడా లేదు, ఎందుకంటే దాంట్లో కేటాయింపు లేదు. ఎట్లా అండి? అంటే మీరు ఎంతమంది వస్తే అంత 15 అని కదా, మీరు ఒక 15 కూడా కేటాయించలే దాంట్లో, సింగిల్ 15కు కేటాయించలే. మీరు దీపం అనేసి సింగిల్ సిలిండర్కు పెడతారు. మాది ఉందండి బడ్జెట్ స్పీచ్, మాది కూడా చూడండి. ఇప్పుడు మేము ఇది 2019-20 మేము ప్రజెంట్ చేసిన బడ్జెట్ స్పీచ్లో ఎక్కడన్నా నెగిటివ్గా స్టార్ట్ చేసినామండి? గత ప్రభుత్వం మేము ఎంతసేపు ఏం చేయదలుచుకున్నాము, రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది, రాష్ట్రంలో రైతులకు కానీ, అక్క చెల్లెమ్మలకు కానీ, పేదవాళ్ళకు కానీ, బడుగు బలైన వర్గాలకు కానీ ఏం చేయాలి అనేదే పోయినాం తప్ప మేము ఎక్కడ కూడా నెగిటివ్ నోట్తో స్టార్ట్ కాలేదే. ఇది అసలు ఎటువంటివి చెప్పినాము? టు బ్రింగ్ ద వాటర్స్ ఆఫ్ గోదావరి రివర్ టు శ్రీశైలం, టు ప్రొవైడ్ టు రాయలసీమ రీజన్ కృష్ణా ఆయకట్టు,
ప్రతి ఒక్కరికి నీళ్ళ కొలాయి ఇవ్వాలనే ఆలోచన, ఇవన్నీ కూడా స్పెషల్ ఎన్ని రకాలు అంటే చేయదలుచుకున్న పాజిటివ్ నోట్ స్టార్ట్ చేసినాం అన్నమాట. ఇంకా ఎట్లుంది బడ్జెట్ అని అడిగితే, నన్ను అడిగితే మాత్రం ఒకటి చెప్పగలుగుతా అందరికీ. విజయవాడ బస్ స్టాండ్ పెద్ద బస్ స్టాండ్ కదా, రాష్ట్రంలో అతిపెద్ద బస్ స్టాండ్. ఎవరు పోయి అక్కడ అడిగిన ప్లాట్ఫామ్లో నిలబడుకుంటే చెప్తారు ఎట్లుంది బడ్జెట్ అనేది. ఒకటి సింపుల్గా ముగించే ముందర ఒకటి చెప్తారండి, ఒక నాయకుడు అనే లక్షణాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, నేను చెప్పినది ఖచ్చితంగా చేయాలి, నేను చేయలేనిది మాత్రము ఎట్టి పరిస్థితుల్లో చెప్పను అన్నారు. అది ఒక నాయకుని లక్షణం. దయచేసి ఈ బడ్జెట్ ఏందో, అసలు ప్రజలు ఎట్లా నమ్ముతున్నారో, ప్రజలు ఏం ఆలోచన చేసినారో, 2024 ఎలక్షన్ ఏమైందో, ఇదొక అసలు ఆగమగోచరంగా ఉంది. అసలు అర్థం కాని పరిస్థితి అనమాట. ఒక్కటి లేదు సూపర్ 6లో, ఒక పావుదీపం తప్ప. ఇది పరిస్థితి. ప్రజలందరూ కూడా గమనించాలి. ఇంతకుముందు రోసయ్య గారిది, ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారిది ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది కదా, గమనించాలని చెప్పి సవినయంగా కోరుతా ఉన్నాను. ఆయనే చెప్తున్నాడు కదా చట్టం తన పని. ప్రజలన్నీ గమనిస్తుంటారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఉండేది ఒకటే అపోజిషన్ పార్టీ, రాష్ట్రంలో 40% ఓట్లు సంపాదించిన పార్టీ. అది ఏ కారణం వల్లనో ట్రాన్స్లేట్ కాలేదు ఇది. సో ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వండి అంటున్నారు. తప్పేముంది దాంట్లో? ఇప్పుడు మనం ట్రాన్స్పరెంట్ అనిగా చెప్తుండేది వాళ్ళు. ట్రాన్స్పరెంట్, నువ్వు ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు, నువ్వు అన్నీ ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చి, ప్రతిపక్ష హోదా వలన ఏమొస్తుంది? సమయము రైట్ రాయల్గా మాట్లాడడానికి వస్తుంది. తప్పేమి అంట నేను. నువ్వు నిజంగానే ప్రజల మంచి కోరేపాటైతే, నీకు విశాల హృదయం ఉంటే, నీకు గొప్ప మనసు ఉంటే, ఆయన అడిగేది ఏమి? కొంతసేపు ప్రజల తరఫున అసెంబ్లీలో మాట్లాడేదానికి ఒక అర్హత. తప్పేమి అంట నేను. స్పీకర్కి అన్ని పవర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏ స్పీకర్ 154 ఏదో ఉంటుంది లాస్ట్లో ఒక నంబర్, అది ఏ దీన్నన్నా మార్చుకోవచ్చు, అన్ని పవర్స్ ఉంటాయి స్పీకర్కు. కంప్లీట్ అని అధిపతి హౌస్కు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఏ విధంగా అయితే స్పీకరు చాలా ఎక్స్పీరియన్స్తో చట్టం తన పని తను చేస్తుంది అని అంటున్నాడో, అదే ఎక్స్పీరియన్స్తో ఆ హోదా ఇచ్చి కొంతసేపు మాట్లాడేదానికి అవకాశం ఇస్తే తప్పేముంది? ప్రజల మంచికే కదా.